డగ్లస్ మామ. ఎందుకంటే ప్రాణం ముఖ్యం వస్తువుల కన్నా. వావ్, అన్ని బాటిల్స్ అయితే అదిరిపోయి చాలా బాగున్నాయి. భలే డిస్ప్లే చేశారు. బెస్ట్. ఆల్మోస్ట్ 8 గంటల సేపు అయితే మనం ఈ ఫ్లైట్ లో ప్రయాణించబోతున్నాం. ఇదైతే ఆమ్లెట్, ఇదేదో చూడడానికి గారెలా ఉన్నాయి. దాదాపు 350 రూపాయలు ఇంత చిన్న వాటర్ బాటిల్. వెల్కమ్ టు ఈజిప్ట్. ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు, చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇథియోపియా టు సౌత్ ఆఫ్రికా ట్రిప్లో భాగంగా ప్రజెంట్ అయితే మనం సౌత్ ఆఫ్రికా వచ్చేసాం. సౌత్ ఆఫ్రికా ఎక్స్ప్లోర్ చేసేసాం. బట్ అన్ఫార్చునేట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. యాక్చువల్గా నేను జోబర్గ్ అంతా తిరిగి జోహన్నెస్బర్గ్ వీడియోలో అయితే ఏమైందంటే ఒక మెమరీ కార్డ్ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలి అనుకున్నా. మొత్తం ఆ మెమరీ కార్డ్లో ఉన్నాయి. అన్ఫార్చునేట్గా ఏంటంటే అది వాటర్లో పడింది. అది మళ్ళీ కనెక్ట్ చేస్తుంటే అది ఇంకా కనెక్ట్ అవ్వట్లేదు అనమాట. సో ఈ జోహన్నెస్బర్గ్ డేటా అయితే మిస్ అయిపోయింది. అండ్ మనం ఇక్కడికి వచ్చిన నెక్స్ట్ డేనే కేప్ టౌన్ వెళ్ళాం. సో కేప్ టౌన్ అంతా అయితే ఎక్స్ప్లోర్ చేశాను. సో కరెక్ట్గా ఎక్స్ప్లోర్ చేసి అది కూడా మంచిగా వీడియోలు చేద్దాం అనుకున్న టైంకి ఏంటంటే మైక్ పోయిందనమాట. దాదాపు 32,000 రూపాయలు మైక్ నాది, రోడ్ మైక్, యాక్చువల్గా డ్యూయల్ ఛానల్ది. సో అది కూడా పోయింది. అంటే జస్ట్ రోడ్ మీద పడిపోయింది, ఊడిపోయేది, ఎక్కడ పోయిందో తెలియదు. సో దానివల్ల అయితే ఆ వీడియోలు కూడా వాయిస్ ఓవర్ ఇచ్చి చేసుకోవాలి. సో ఈ సౌత్ ఆఫ్రికా ట్రిప్ అంతా కొంచెం టిపికల్గానే ఉంటుంది. సో మళ్ళీ అయితే జోబర్గ్ వచ్చాను, కాకపోతే నాకు అంత టైం లేదనమాట. కరెక్ట్గా ఈరోజు నైట్ ఫ్లైట్ ఉందంటే ఈరోజు మార్నింగ్ రీచ్ అయ్యాను నేను. సో ఈరోజు ఇప్పుడైతే మనం ఇంకొక కంట్రీకి అయితే వెళ్ళిపోతున్నాం. అది కూడా ఆఫ్రికన్ కంట్రీయే, బట్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది. మీ అందరికీ తెలిసిందే పిరమిడ్స్, ఈజిప్ట్ అయితే వెళ్ళబోతున్నాం. ఈ జోహన్నెస్బర్గ్ నుంచి ఫ్లైట్ అయితే నాకు ఉంది. వెళ్తూ చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే మీకు చెప్తాను. ఇంట్రెస్టింగ్ విషయాలనే కాదు, ఇంకా చాలా జాగ్రత్తలు కూడా చెప్తాను మీకు ఈ సౌత్ ఆఫ్రికా గురించి. వెళ్తూ అయితే మాట్లాడుకుందాం. ప్రజెంట్ అయితే నేను ఒక గెస్ట్ హౌస్లో ఉన్నాను. దీన్ని పాప్సీస్ గెస్ట్ హౌస్ అంటారు. ఇక్కడే స్టే చేశాను. దాదాపు 2,000 రూపాయలు అయితే పడింది. నేను స్టే చేసిన రూమ్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. సో క్యాబ్ ఆల్రెడీ వచ్చేసింది, ఫాస్ట్గా చూపించేస్తా. నీట్గానే ఉంది హోటల్ అయితే. సో ఇదిగోండి, ఇంత పెద్ద రూము నాకు 2,100 పడింది. పర్లా, ఇద్దరు ఉండొచ్చు, బాగుంది. ఏ హోటల్లో స్టే చేస్తాను అనుకున్నా సరే సెక్యూరిటీ అయితే చాలా మెయిన్. ఈ జోహన్నెస్బర్గ్లో చాలా డేంజరస్ అనమాట. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. చెప్తాను అసలు ఏం జరిగాయో. చాలా ఇన్సిడెంట్లు కూడా జరిగాయి. జస్ట్ ఇప్పుడే పాపం ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది, అది కూడా నేను మీకు చెప్తాను. ఇవ్వండి మొత్తం అదిగోండి, అవి వస్తున్నారు కదా. సో ఆ బ్రదర్కి ఒక పాపం ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఓ యూ గాట్ ద ఫోన్? ఓ యూ బాట్ న్యూ వన్? ఓకే ఓకే. I thought the other one is not even showing in the watch because I will try to track them now, but okay, yeah, you, so that is iPhone? Yes. So there is Find Me, right? But did you try? Probably turn off, right? Yeah, maybe they'll try. Even if you complain, I think it's when was your flight? I'm leaving tomorrow. So sorry. By the way, where are you from? From Brazil. Brazil? Okay. And you? I'm from India. Actually, Yes, I'm a YouTuber. Really? Yeah, so I'm just saying, like, when you come to South Africa, don't go like other countries. Yeah, because I was walking the main streets, but still, like... There is no people in the road? No, a lot of people. Then no one helped you? No one did anything. Oh, they are seeing you? They see, for sure. So what they did actually? They come? So I think 2 or 3 guys hold me in the neck, like on my back. So you didn't observe they are coming? No, okay. I tried to use jiu-jitsu, but they got me really strong. So okay. I So passed, yeah, it's right? you did a good thing because you don't know what they have. Maybe Yes, gun or yes, they yes. don't think that much. Right. Yeah. And when I woke up again, I just saw like my backpack. Oh, you are like faint. Yes. Oh. So I saw my backpack next to me. But inside there is nothing. And the wallet, but the wallet's nothing. I had like they know if they take the card, you'll block that card, so nothing they can't happens use for it. them. Yeah. And the cell phone, but the most important is the cell phone. Yeah, right? that's because you have a lot of memories, information, So the safety. pictures, everything. Yeah. So Yeah. that's the bad side of it. So, yeah, sorry brother. No worries, man. Yeah, take care. చూస్తున్నారు కదా పాపం ఆ బ్రదర్కి ఇలా అయిపోయింది. అసలు చాలా దారుణం అనమాట. కరెక్ట్గా పాపం ఒక
45 minutes ముందు మాట్లాడాను ఆ బ్రదర్తో. ఊరికినే పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం అడగలేదు, మీరు ఎక్కడి నుంచి ఏంటి అనేది. బయటికి వెళ్తున్నారంటే ఓకే బ్రో సరదాగా హాయ్ చెప్తాం కదా, హలో చెప్తాం కదా, అలాగా మాట్లాడాను అంతే. ఇలా వెళ్ళారు. ఒక అరగంట తర్వాత వచ్చేసరికి కొంచెం దీనంగా చూస్తున్నారు. ఏమైంది బ్రో అంటే ఇలా ఫోన్ పోయింది. ఫోన్ అనే కాదు, ఇలాగ దొంగతనం చేశారు, అది కూడా జనాలు అందరి ముందు అంట. చూస్తున్నారు కదా ఎంత వెలుగు ఉంది, ఇంకా చీకటి కూడా పడిపోలేదు. సో ఇంత వెలుగు ఉన్నా సరే, చుట్టూ జనాలు ఉన్నా సరే ఇంకా వాళ్ళని ఎవరు ఏం చేయరు. ఒకవేళ ఎవరినైనా టార్గెట్ చేశారంటే ఇంకా మనం బెటర్ మన దగ్గర ఉన్నవి ఏవైతే ఇచ్చేయడం, లేదు వాళ్ళు ఏం తీసుకెళ్ళిపోతున్నారో తీసుకెళ్ళిపోండి. ఎందుకంటే ప్రాణం ముఖ్యం వస్తువుల కన్నా. వస్తువులు కావాలంటే మనం జీవితంలో ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. సో ఆ బ్రదర్ చేసింది కరెక్టే. ముగ్గురు వచ్చేసి పీక పట్టేసుకున్నారంట. పీక పట్టేసుకొని సో అలా నొక్కేయడం వల్ల మరి ఏమైందో తెలీదు, ఫెయింట్ అయిపోయాను, కళ్ళు తిరిగి పడిపోయాను. లేదు చూసేసరికి నా బ్యాగ్ ఉంది, కానీ బ్యాగ్లో ఏటీఎం కార్డులు ఉన్నాయి, నా పర్సులో డబ్బులు లేవు, తర్వాత నా ఐఫోన్ లేదు అని చెప్పేసి అంటున్నారు. సో నేను ఇంకా అసలు దోలగాన్ని నాకు అంటే యాక్చువల్గా నేను గాంధీ స్టాచ్యూ అని చెప్పేసి గాంధీ స్క్వేర్ అని ఒక ఏరియా ఉంటుంది. ఆ ఏరియా నుంచి ఇక్కడికి 1.5 కిలోమీటర్స్. ఒక 5 సార్లు క్యాబ్ బుక్ చేయడానికి ట్రై చేశాను, ఎవడో యాక్సెప్ట్ చేయట్లే. ఆ సర్లే ఏంటనుకుని ఈ బ్యాగ్ వేసుకుని నడుచుకుని వచ్చి చూస్తున్నారు ఈ బ్యాగ్. సో ఈ బ్యాగ్ ఏంటంటే ఇందులో ల్యాప్టాప్, కెమెరా, తర్వాత నా హార్డ్ డ్రైవ్స్, మొత్తం ఎలక్ట్రానిక్స్ నేను యూజ్ చేసే అన్నీ అయితే ఇందులోనే ఉంటాయి. ఇది ఇలాగే వేసుకుని వచ్చేసాను. కాకపోతే నేను చేసిన గుడ్ థింగ్ ఏంటంటే నాకు తెలుసు ఇలాంటివి ఏదో జరుగుతుందని. సో యాక్చువల్గా ఒక్క నిమిషం ఆగండి, మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది ఉంది కదా. సో ఇదేంటంటే చేతితో పట్టుకొని కావాలని ఇలా 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 చూసుకుంటూ వస్తున్నాను. అంటే అది చూసిన వాళ్ళకి కూడా ఎలా ఉంటుందంటే ఇది ఏదో కత్తిలాగో లేకపోతే ఏదో కొంచెం టూల్ లాగా, రక్షించుకునే టూల్ లాగా అయితే కనిపిస్తుంది. సో అందుకని చెప్పేసి నేను కాన్షియస్గా ఉన్నాను, ఏదో ఒకటి జరగవచ్చు, జాగ్రత్తగా ఉండాలి, మనం ప్రిపేర్డ్గా ఉండాలని. సో అందుకనే క్యాబ్ దొరకకపోయినా 1.5 కిలోమీటర్లు నడుచుకుని వచ్చాను. ఇలా వచ్చి ఆ బ్రదర్తో మాట్లాడాను. ఆ బ్రదర్ ఇలా బయటికి వెళ్ళారు, వచ్చారు, ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పారు. చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన జోహానస్బర్గ్లో. నేను ఇంకేమనుకున్నానంటే నా డేటా అంతా పోయింది కదా, ఒకసారి మొత్తం ఈ స్ట్రీట్లన్నీ తిరిగి వీడియో చేసేద్దాం అనుకున్నాను. అమ్మో వెళ్ళకపోవడం మంచిదైంది. ఇంకా ఒక 2-3 అవర్స్లో నా ఫ్లైట్ అయితే ఉంది. సో ఇథియోపియా నుంచి ఇక్కడ వరకు సేఫ్గా అయితే వచ్చాం. అంతా బాగానే జరిగింది. ఈ ట్రిప్ మొత్తంలో నాకు జరిగిన నష్టం ఏంటంటే మైక్ పోయింది అంతే, ఇంకా ఏం చేయలేం. అది దొంగతనం చేయలేదు, ఎక్కడో జారి పడిపోయింది. ట్రై చేశాను ఎతకడానికి, కాకపోతే వెళ్ళి పడిపోయిన నెక్స్ట్ 5 మినిట్స్లో వెళ్ళి ఎతికినా ఇంకా దొరకలేదు నాకు. సో జాగ్రత్తగా ఉండండి. ఎవరు సౌత్ ఆఫ్రికా వచ్చినా సరే బ్యూటిఫుల్ కంట్రీ, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా మంచి కంట్రీ. కాకపోతే చాలా డేంజరస్ కంట్రీ కూడా యాజ్ వెల్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. డబ్బులు వేస్ట్ అయిపోయినా పర్లేదు, డబ్బులు పోయినా పర్లేదు అనుకొని క్యాబ్లే బుక్ చేసుకోండి. దట్టు క్యాబ్లు కూడా చాలాసార్లు కొందరు ఫ్రాడ్లు చేస్తూ ఉంటారు. క్యాబుల్లో ఎవరైనా బుక్ చేసుకుంటారు కదా, సో వాళ్ళని తీసుకెళ్ళి బెదిరించి డబ్బులు అవి తీసుకోవడం అన్నీ చేస్తూ ఉంటారు. సో అందుకనే ఊబర్, బోల్ట్ ఇలాంటి ట్రస్టెడ్ యాప్సే వాడండి. సో దట్టు ఆ ప్రొఫైల్ వస్తుంది కదా, సో చూడండి, చూసి అప్పుడు జాగ్రత్తగా అయితే ఉండండి. It's not safe. It's not safe. Even for locals. It's no longer safe. Even for you also not safe. Even for us. Ah. There are certain streets we cannot go in Jordan. Which streets? CBD? Basically, when you go to Wandra Street next to the park station, you cannot go. Park station. I walked from there again yesterday. ఇప్పుడే కరెక్ట్గా నేను స్టే చేస్తున్న గెస్ట్ హౌస్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయ్యాను. దాదాపు ఒక 20 కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో టెర్మినల్ బి అని చెప్పేసి ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్ళాక అసలు ఫ్లైట్ డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను, ఫ్లైట్ టికెట్ అది ఎంత పడింది ఏంటనేది. కాకపోతే నేను ఇందాక చెప్పినట్టు మీరు ఊబర్ బుక్ చేసుకున్న బోల్ట్ అనే యాప్ కూడా వర్క్ అవుతుంది. సో ఏది బుక్ చేసుకున్నా సరే ఫస్ట్ అయితే చెక్ చేసుకొని తర్వాత ఎక్కడం బెటరు, అన్నీ కన్ఫర్మ్ చేసుకొని. కొన్నిసార్లు అయితే జోహానస్బర్గ్లో ఓటీపీ అడుగుతుంది రైడ్ బుక్ చేసుకోగానే, కొన్నిసార్లు అయితే అడగదు అనమాట. ఇప్పుడైతే ఇంకొక 7-8 కిలోమీటర్లు అయితే ఉంది ఎయిర్పోర్ట్కి. అసలు ఎవరితో మాట్లాడినా ప్రతి ఒక్కరు అది చెప్తున్నారు, చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ, చాలా జాగ్రత్తగా ఉండాలని. ఈవెన్ ఇక్కడ మన పక్కన ఉన్న ఈ బ్రదర్ని కూడా అడుగుదాం. హాయ్ బ్రదర్, హౌ ఆర్ యూ? యా, సియాండా బ్రదర్ పేరు అయితే సియాండా. మనల్ని ఇప్పుడు ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేస్తారు. సో జోబర్గ్ ఈజ్ నాట్ సేఫ్. Depends which parts you are.
No, people don't help anymore. Why? They don't want to go into the risk. Yeah, because if they have a gun, so that means they're gonna shoot them. Okay. Problem. What I did is from Gandhi Square till that lodge, Yeah. it's 1.5 kilometers. I walked You walked? with my bag. I don't. Nothing happened. Yeah, but what I did is I'm like prepared. If someone comes, like I have small tripod, Yeah. so I'm holding in my hand. If someone comes, I can like hit. Smash them. Yeah, so I'm If just. if they have gun. No, I can't do anything. But I'm just like walking in between people. Like two Yeah, people, three yeah. people are walking. I'm going with them, like a group. Yeah. Yeah, there I don't know them, but I'm walking behind them. No. So yeah. At least. But no, being in town, CBD, you know. Yeah, this is we call them jacarandas. Jacaranda, yeah. Purple flowers. Yeah. చూసారా ఎంత బాగున్నాయో జకరాండా. These trees I seen in Zimbabwe, Zambia also. More. I think they are in a lot of countries in Africa, but here in South Africa they are mainly here in Joburg because I'm from Durban. We don't have them in Durban. Durban, too many Indians, mini India. Yes, it's a mini, it's a mini India. So when we are in Joburg, we need to be very careful. The CBD. Not only in CBD, but if you are a foreigner, you need to be careful. But they are very nice places. I won't lie. Oh, very beautiful country. I went to Cape Town, so beautiful. Joburg But as well. Joburg as well. but as well, I feel afraid of Joburg. Oh my God, everyone is threatening me, and I felt like okay, I been those all are like stories. Maybe some bad day, someone like happened like that. I thought, but in front of me, that guy came and he told. I feel I just want to book cab. I'll just leave like that. I felt. ఇప్పుడే ఎయిర్పోర్ట్ పార్కింగ్లోకి అయితే రీచ్ అయ్యాం. సో టెర్మినల్ బీకి అయితే వెళ్ళాలి నేను. ఏ మహానుభావుడు పెట్టాడో కానీ కరెక్ట్గా క్యాబ్ దిగగానే పక్కనే ఉంది బండి. సో నా బ్యాక్ ప్యాక్ తర్వాత నా ల్యాప్టాప్ బ్యాగ్ రెండు అయితే దీని మీద తోసుకుని వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు మనం యాక్చువల్గా లెవెల్ 2లో ఉన్నాం. లెవెల్ 3కి వెళ్ళాలంట. డిపాచర్స్ అన్నీ అయితే అక్కడి నుంచి ఉంటాయి. వెళ్ళొచ్చా? ట్రాఫిక్ జామ్ ఏమైనా అవుద్దా? ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి ముందుగా రావడం మంచిదే. సో నేను నా ఫ్లైట్ 9:45కి నైట్. ఇప్పుడు టైం అరౌండ్ 6 అవుతుంది. సో నేను 5:30కే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను. అండ్ ఆల్మోస్ట్ 40 నిమిషాల నుంచి అయితే లైన్లో ఉన్నాను. చూస్తున్నారు కదా లైన్ అయితే ఎంత ఉందో. ఆ చివరి వరకు అయితే ఉంది లైన్. ఆల్మోస్ట్ 40 మినిట్స్ నుంచి ఇదే పొజిషన్లో ఉన్నాను, అసలు కదలట్లే. మరి ఇంకా 1-2 కౌంటర్లే ఓపెన్ చేశారు. నేను ఫ్లై అయ్యేది ఇక్కడ నుంచి ఈజిప్ట్ ఎయిర్ ద్వారా అయితే వెళ్తున్నా. సో వెళ్ళేదే ఈజిప్ట్ కదా. సో డైరెక్ట్గా జోహానస్బర్గ్ నుంచి కైరోకి అయితే వెళ్తున్నాను. ఆల్మోస్ట్ 1, 2, 3, 4, 5, 6 ఒక 7-8 కౌంటర్లు అయితే ఉన్నాయి. కాకపోతే ఇంకేమీ ఓపెన్ చేయాల. ఓన్లీ 1-2 మాత్రం ఓపెన్ చేశారు. యాక్చువల్గా నాకు ఆల్రెడీ బోర్డింగ్ పాస్ ఉంది. సో నేను మళ్ళీ సపరేట్గా లైన్లో వెళ్ళక్కర్లే. కాకపోతే నాకు ఎక్స్ట్రా చెక్ ఇన్ బ్యాగేజ్ ఉంది కాబట్టి ఈ పెద్ద బ్యాక్ ప్యాక్ అయితే సో డ్రాప్ చేసేసి నా గేట్ దగ్గరికి అయితే వెళ్తాను. ఫైనల్గా బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేశారు. నా పాస్పోర్ట్లో యాక్చువల్గా పేజీలు చాలా తక్కువ ఉన్నాయన్నమాట. సో అక్కడ కూడా క్వశ్చన్ చేశారు, మీ పాస్పోర్ట్ అయిపోతుంది చూసుకోండి అని. కాకపోతే ఆల్మోస్ట్ 1.5 సేపు లైన్లో నుంచి ఉంటే ఇప్పుడు అయింది. సో నా చెక్ ఇన్ బ్యాగేజ్ పడేసా. ఇంకొక బ్యాగ్ అయితే ఉంది. ఇది ల్యాప్టాప్ బ్యాగ్ కాబట్టి నాతో తీసుకెళ్ళిపోతా. గేట్ A3 అని చెప్పారు. ఇక్కడ చూడొచ్చు బోర్డింగ్ గేట్స్. ఏ అయితే పైకి వెళ్ళాలి, CDE అయితే కిందన ఉన్నాయి. మరి బి సంగతి ఏంటి? ఏ తర్వాత బి కదా, డైరెక్ట్గా CDE వేస్తారు. ఓకే ఇదే బి అనుకుంటా. ఓకే వీళ్ళు ఫ్లోర్లకి వేసారు. సో మనం ఉన్నదే బి. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా చెక్ ఇన్ కౌంటర్స్ B26, B38. సో అందుకని అక్కడ బి కనబడలేదు మనకి. ఇక్కడ నుంచి ఇంకా పట్టుకెళ్ళకూడదు అనుకుంటా, ఇది వదిలేయాలనుకుంటా. బోర్డింగ్ పాస్తో పాటు ఇదేదో చిన్న రిసిప్ట్ లాంటిది ఇచ్చారు. ఇదేంటో మరి అర్థం కాలేదు. దీని మీద మన లగేజ్ది స్టిక్కర్ అయితే అతికించేసి స్టార్ అలయన్స్ అని చెప్పేసి ఏదో ఉంది. ఇదిగోండి ఏదో మరి కొత్తగా ఒక ఎక్స్ట్రా పేపర్ అయితే ఇచ్చారు. ఇప్పుడే యూజువల్గా బోర్డింగ్ పాస్ ఒకటే ఇస్తారు, బట్ ఎక్స్ట్రాగా ఈజిప్ట్ ఎయిర్ది సంబంధించి ఏదో ఉంది, స్టార్ అలయన్స్ అని చెప్పేసి. ఫుల్ క్రౌడెడ్గా ఉంటుందేమో అనుకున్నాను, కాకపోతే చాలా ప్రశాంతంగా ఖాళీగా ఉంది. నేను ఎంత ఖాళీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలే. చూస్తున్నారా నిర్మానుషంగా ఉంది. చెక్ ఇన్ పైకి వెళ్ళాలనుకుంటా. నాకు ఎయిర్పోర్ట్లో నచ్చిన ఒకే ఒక్క విషయం అయితే ఇది, మొత్తం అన్నీ అయితే తీసి చూపించారనమాట సెక్యూరిటీ చెక్ దగ్గర.
మనం ఇప్పుడే ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకుని డ్యూటీ ఫ్రీ ఏరియాకి అయితే వచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా అమరులా అని చెప్పేసి, ఇవి యాక్చువల్గా చాక్లెట్స్, కాకపోతే చాలా పాపులర్ బ్రాండ్ అనమాట ఈ అమరులా ఈ సౌత్ ఆఫ్రికాలో. దీనికి సంబంధించి ఒక వైన్ కూడా ఉంటుంది. సో చాలామంది అయితే కొనుక్కొని వెళ్తూ ఉంటారు. మేబీ ఇక్కడ కనిపిస్తే మీకు ఆ బాటిల్ కూడా చూపిస్తాను. బట్ ఈ చాక్లెట్స్ ఏంటంటే ఇప్పుడే మనకి ఒక సౌత్ ఆఫ్రికన్ అయితే పరిచయం అయ్యారనమాట. సో ఇమిగ్రేషన్ దగ్గర అతను చెప్తున్నారు. సో యాక్చువల్గా ఈ చెట్లు ఉంటాయి కదా, ఒక డెజర్ట్లో అయితే ఎక్కువ ఉంటాయంటే ఇవి. బోట్స్వానా తర్వాత సౌత్ ఆఫ్రికా 2 కంట్రీలకి బార్డర్ దగ్గరలో డెజర్ట్ ఉంటుందంట. డెజర్ట్లో ఎక్కువ చెట్లు ఉంటాయంట. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ చెట్లకి అయితే కాయలు నిమ్మకాయల్లో ఉన్నాయి చూడడానికి. సో ఆ కాయలు ఏంటంటే అవి బాగా ముగ్గిపోయి కిందన పడిపోయిన తర్వాత అవి అలాగే ఇంక వదిలేస్తే, ఎందుకంటే డెజర్ట్ కదా, ఇంకా అలా ఉండిపోయి ఫెర్మెంట్ అయిపోతాయంట. సో ఫెర్మెంట్ అయిపోయి దానికి ఫెర్మెంట్ అవ్వగానే ఆల్కహాల్ ఇవి యాడ్ అవుతాయి. సో ఈవెన్ గ్రేప్స్ కూడా అంతే కదా, ఫెర్మెంట్ చేస్తే అది దానికి మత్తు కలిగించే ఇదైతే యాడ్ అవుతుంది. సో ఈ పళ్ళకి కూడా అంతే. సో అవి ఏంటంటే ఆ ఫ్రూట్స్ వాటికి ఇవి అయిపోగానే ఫెర్మెంట్ అయిపోగానే వాటిని ఏనుగులు తర్వాత కోతులు అవి తింటే అవి ఆ ఏరియాలో ఉన్న ఏనుగులు కోతులు అవి ఊగుతూ ఉంటాయంట. ఐ మీన్ మత్తులో ఉన్నట్టు అటు ఇటు ఊగుతూ ఉంటాయని చెప్పి ఇప్పుడే ఆయన అయితే నాకు చూపించి చెప్తున్నారు దీని గురించి స్టోరీ. ఇంకొన్న ఇతనే I'm just explaining the story what you told. So how that elephant go like this? The elephant, they eat the fruit, and the fruit when it falls from the tree, it gets ripe and rotten, and then it becomes so acidic like alcohol. So elephants and monkeys are drinking alcohol. They eat the fruit and Eating then alcohol. after, like sometimes they start getting drunk. I'll see you, bye. Yeah. Take care. ఈ చాక్లెట్లు తెలిసిందే కదా, టాబ్లెరోన్ బాగా చాలా డ్యూటీ ఫ్రీలో చూసే ఉంటారు. కొంచెం రేట్ ఎక్కువే కానీ చాలా బాగుంటాయి టేస్ట్. బై ద వే ఈ చాక్లెట్ల రేట్ అయితే చెప్పలేదు కదా, 390 rand అంట. 240 grams 20 పీసులు అయితే, అంటే ఈ చిన్న డబ్బా 390 rand. ఇందాక మీకు చెప్పాను కదా ఇక్కడ ఒక వైన్ అనేది ఫేమస్ అని చెప్పేసి. ఇదిగోండి ఆ బాటిల్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లేలో పెట్టారు. ఎలిఫెంట్ సింబల్తో ఉంది, చాలా బాగుంటుందంట. మనం ఎప్పుడూ ట్రై చేయలేదు, కాకపోతే ఇక్కడ ప్రైజెస్ అయితే మెన్షన్ చేశారు. ఇదిగోండి 1 లీటర్ బాటిల్ వచ్చేసి 225 rands. బాగున్నాయి. దీనికి సంబంధించి యాడ్స్ కూడా పైన రన్ అవుతున్నాయి. ఇవన్నీ ఇంకా లిక్కర్ ఏరియా అనమాట. ఇక్కడ చూడండి భలే డిస్ప్లే చేశారు. ఏదో ఆరెంజ్ ఫ్లేవరు, తర్వాత పైన డైరెక్ట్గా చిన్న ఫౌంటైన్లో అయితే తయారు చేశారు. ఫుల్ బాటిల్ని రివర్స్లో పెట్టారు. ఐ మీన్ నాకు తెలిసి ఇది ఫ్రీ అంట. ఇదిగోండి ఎవరైనా వచ్చి జస్ట్ టేస్టింగ్కి పెడతారు కదా, సో అలా టేస్టింగ్ అయితే పెట్టారు. నచ్చినోళ్ళు కొనుక్కుంటారని చెప్పేసి. మేబీ కొత్త ఫ్లేవర్ అనుకుంటా, ఆరెంజ్ ఫ్లేవర్ ఒకటి, ఇంకోటి కోల్డ్ బ్రూ కాఫీ అంట. సో ఒకటి కాఫీ ఫ్లేవర్, ఇంకోటి ఆరెంజ్ ఫ్లేవరు. బాటిల్స్ అయితే చూడడానికి భలే ఉన్నాయి అసలు ఒక్కొక్కటి. వీటి చూస్తుంటే లోపల స్టఫ్ ఎలా ఉంటుందో మనకు తెలియదు కానీ ఇప్పుడు చూస్తున్నారా ఇది పుల్లి చారల్లో ఉన్నాయి చూస్తుంటే. ఈ బాటిల్ కూడా చూడండి ఎంత బాగుందో. నా వాయిస్లో ఏమైనా క్లారిటీ తగ్గితే క్షమించండి, ఎందుకంటే నా మైక్ పోయిందని చెప్పాను కదా, సో అందుకని చెప్పేసి మైక్ లేకుండా వీడియో చేస్తున్నా. వావ్, అన్ని బాటిల్స్ అయితే అదిరిపోయి చాలా బాగున్నాయి. ఒక్కొక్కటి ఒక్కో షేప్. ఇదైతే చూడండి ఏనుగు దంతాల షేప్లో ఉంది బాటిల్. వావ్, ఇదేంటిది, ఇది పెనాయిల్లా ఉంది. కోకోరికో అంట. ఇన్ని రకాల బాటిల్స్ ఉంటాయని అనుకోలే. ఇక్కడ కూడా ఇంకొన్ని ఉన్నాయి. ఇందాక అక్కడ టేస్టింగ్ పెట్టారు కదా, సో ఇదే అనమాట ఆరెంజ్ అని చెప్పేసి పెట్టారు. ఇక్కడ ఇంకొన్ని బాటిల్స్ అయితే ఉన్నాయి. ఓహో, వీటి రేట్లు చూడండి. ఈ బాటిల్ దాదాపు 10,500 rands, 700 ml. ఇదేమో 10,750 rands. ఇదేమో 22,500 rands అంట ఈ బాటిల్. ఇదేమో 1,05,200 rands. ఇవన్నీ కాస్ట్లీ. I wanted to wish you a good trip, man. Yeah. It was nice meeting you. Teddy, brother. Yeah. A happy journey. You have long journey. Yeah. ఆకలేస్తుందని చెప్పి ఇప్పుడే ఒక చిన్న శాండ్విచ్ వాటర్ బాటిల్ కొనుక్కున్నాను. నాకు దగ్గర మిగిలిన ఈ సౌత్ ఆఫ్రికన్ ర్యాండ్స్తో. ఈ చిన్న వాటర్ బాటిల్ ఎంత తెలుసా, దాదాపు 350 రూపాయలు.
ఇంత చిన్న వాటర్ బాటిల్. షాక్ అయ్యాను నేనైతే రేట్ అయినా కానీ. ఇంక సర్లే బాగా దాహం వేస్తుంది, ఏం చేస్తానని చెప్పి తీసుకున్నా. అండ్ శాండ్విచ్ ఏమో 140 ర్యాండ్లు. ఇదిగోండి కనిపిస్తుందా, టోటల్ 198 ర్యాండ్లు. 200 నోటు మిగిలితే నాకు చివరికి 2 ర్యాండ్లు చేతికి అయితే వచ్చాయి. సో ఫ్లైట్ లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. ఇంకా లోపల బ్లాగింగ్ చేయడం కుదరదేమో, వెళ్తే మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం అయితే మనం ఈజిప్ట్ ఎయిర్తో అయితే ట్రావెల్ చేస్తున్నాం. బాగుంది. నాకు వచ్చింది ఏంటంటే 39D. యాక్చువల్గా ఎప్పుడు ఫ్రీగా విండో సీట్ వస్తుంది, బట్ ఈసారి ఎందుకో మరి రాలే. ఎందుకంటే నేను ముందుగా చెక్ ఇన్ చేశాను, మేబీ అందుకే రాలేదేమో. బాగానే ఉన్నాయి సీటింగ్. అది ఆల్మోస్ట్ 8 గంటల సేపు అయితే మనం ఈ ఫ్లైట్లో ప్రయాణించబోతున్నాం. సో చాలా పొడవుగా ఉందన్నమాట. చాలా పెద్ద ఫ్లైట్. యాక్చువల్గా 3 కంపార్ట్మెంట్స్లో ఉంది. నేను ఉన్నది అయితే లాస్ట్ టైల్ పార్ట్ దగ్గర అనుకుంటున్నాను. దీంతోపాటు ఒక దుప్పటి, చిన్న తలగడ కూడా ఇచ్చారు. ఈజిప్ట్ ఎయిర్ స్టార్ అలయన్స్ మెంబర్ అని. నాకు తెలిసి కాంప్లిమెంటరీ ఫుడ్ కూడా ఉంటుంది అనుకుంటా. దాదాపు నాకు ఫ్లైట్కి ఈ జోహానస్బర్గ్ నుంచి ఈజిప్ట్ క్యాపిటల్ సిటీ కైరోకి. సో ఇక్కడ అంటే మనం ఆఫ్రికా కాంటినెంట్లో కిందన లాస్ట్ కంట్రీలో ఉన్నాము. బాటమ్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికా నుంచి టాప్కి అయితే వెళ్ళబోతున్నాం. సో టాప్లో ఉంటుంది ఈజిప్ట్. సో చాలా ఎక్కువ డిస్టెన్స్, అందుకని 8 గంటల జర్నీ. సో ఈ ఫ్లైట్ టికెట్ వచ్చేసి నాకు 25,000 రూపాయలు పడింది. అది కూడా నేను ఒక 25 రోజుల ముందు అయితే బుక్ చేసుకున్నా. సో 25,000 పడింది. యాక్చువల్గా ఫస్ట్ అయితే 22,000 చూపించింది. నేను అలాగే చేద్దాంలే అని అలా డిలే చేస్తూ ఉన్నా. ఇంకా ఫైనల్గా 25,000 అయిపోయింది. సో హ్యాపీ జర్నీ టు మీ. ఏదైనా కంట్రీని విడిచి వేరే కంట్రీకి వెళ్ళిపోతున్నప్పుడు ఒకవేళ డేటా మిగిలిపోతే మాత్రం, ఆ కంట్రీది లోకల్ సిమ్ తీసుకుంటా కదా, డేటా మిగిలిపోతే మాత్రం అస్సలు వదలను. ఏ సినిమాలు దొరికితే అది పెట్టేస్తున్నా. ఏదో వార్2 ఒకటినా ఏదో హౌస్ మేట్స్ అంట. ఈ 2 అయితే డౌన్లోడ్ పెట్టాను. కాకపోతే ఇదైతే సగంలా అయిపోయింది. ఇదైతే మెల్లిగా అవుతుంది. ఈవెన్ ఎక్కడ కూడా ఉన్నాయి చాలా సినిమాలు. కాకపోతే మన తెలుగు సినిమాలు, సౌత్ ఇండియన్ సినిమాలు ఏం కనిపించట్లేదు. మొత్తం హాలీవుడే ఉన్నాయి. కొన్ని అరబిక్ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక్కడ కనెక్ట్ వైఫై అండ్ మొబైల్ అని ఉంది. మేబీ ఈ ఫ్లైట్లో వైఫై ఉంటుంది అనుకుంటా. ఇదిగోండి, టర్న్ ఆన్ ఏరోప్లేన్ మోడ్, దెన్ సెలెక్ట్ ఈజిప్ట్ ఎయిర్ వైఫై, సెలెక్ట్ క్యూఆర్ కోడ్. ఓకే, వైఫై ఉంటే ఇంకేం చెలరగిపోవచ్చు. ఈజిప్ట్ ఎయిర్ అయితే చాలా నచ్చింది. ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. డైరెక్ట్గా ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఇచ్చారు. హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవచ్చు. ఇవి బేసిక్గానే ఉంటాయి చాలా ఎయిర్లైన్స్లో, ఒమాన్ ఎయిర్లైన్స్లో కానీ, ఇతిహాడ్లో కానీ. ఇంకొకటి నచ్చిన విషయం ఏంటంటే చూడండి, ఇక్కడ డైరెక్ట్గా మనం అడాప్టర్ కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇంకా అనుకుంటున్నా ల్యాప్టాప్లో ఏమైనా ఎడిటింగ్ చేసుకుందాము అని. కాకపోతే ఛార్జింగ్ ఉండదు కదా అనుకున్నా. ఈలోపే ఇది చూసా. ఇంకా ఫ్లైట్ వన్స్ టేక్ ఆఫ్ అవ్వగానే వెంటనే ఇది ఓపెన్ చేసి ఇక్కడ పెట్టుకొని వర్క్ చేసుకోవచ్చు. సూపర్ రా బిట్టు, ఈజిప్ట్ సూపర్. ఈ ఎయిర్లైన్స్లో ఒక చిన్న బ్యాగ్ లాంటిది కూడా ఇచ్చారు. ఈ బ్యాగ్లో ఏంటంటే నిద్రపోయినప్పుడు కళ్ళకి పెట్టుకోవడానికి ఒక మాస్క్ లాంటిది, దీంతోపాటు ఒక 2 పెయిర్ ఆఫ్ సాక్స్లు ఉన్నాయి. ఇంకా ఒక పెన్ను, టూత్ బ్రష్ కూడా ఇచ్చారు. ఈ పెన్ ఎందుకంటే దీంతోపాటు మనకు ఒక ఈజిప్ట్ వెళ్ళాలంటే ఏ ఫారినర్కైనా ఒక డిజిటల్ అరైవల్ ఫామ్ లాగా ఏదో ఒకటి ఉంది, చిన్న పేపరు. ఇందులో జస్ట్ బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. మన పాస్పోర్ట్ నెంబరు, మన ఫాదర్ నేము, మన మదర్ నేము, లేదంటే మన అడ్రస్, ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసి సిగ్నేచర్ పెట్టేసి రెడీ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఎయిర్పోర్ట్లో అక్కడ రీచ్ అవ్వగానే ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ వెయిట్ చేసి ఆ స్లిప్లో అదంతా ఫిల్ చేయడానికి పెన్ ఆల్ని అడుక్కొని ఇన్ని బాధలు పడకుండా డైరెక్ట్గా వీళ్ళు ఫ్లైట్లోనే ఇచ్చేస్తున్నారు. దీంతోపాటు వైఫై కూడా ఇందాక అన్నాను కదా, సో వైఫై కూడా ఫ్రీ వైఫై ఉంది. కాకపోతే ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ ఇవేం చూసుకోవడానికి అవ్వదు. జస్ట్ మనం వాట్సాప్లో మెసేజెస్ మాత్రమే సెండ్ చేయగలం. ఈవెన్ ఫొటోస్, వీడియోస్ అవి సెండ్ చేయడానికి, అవి డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా అవ్వదు. కాసేపటికే డిన్నర్కి ఫుడ్ అయితే తీసుకొచ్చారు. ఇది తిన్న ఒక 2-3 అవర్స్కే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కూడా తెచ్చారనమాట. ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఏంటంటే ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. మనం మీల్ బుక్ చేసుకున్నా చేసుకోకపోయినా. ఒకవేళ మనం మీల్ బుక్ చేసుకున్నాం అనుకోండి, మనం స్పెసిఫిక్ ఏం బుక్ చేసుకుంటే అది తీసుకొచ్చేస్తారు. ఏమీ బుక్ చేసుకోకపోతే కాంప్లిమెంటరీ ఫుడ్ అనేది ఉంటుంది కదా, సో అదైతే తీసుకొస్తారు.
ఎప్పుడెప్పుడు కైరో వెళ్తానా అని చెప్పేసి అనిపిస్తుంది. అస్తమానం తీసి కెలుకుతున్నా ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఏంటి అనేది ఆడుకుంటున్నాను ఈ స్క్రీన్తో నేను. ఫైనల్లీ వి రీచ్డ్ కైరో, క్యాపిటల్ ఆఫ్ ఈజిప్ట్. బేసిక్ డీటెయిల్స్ అన్నీ అడుగుతారా, చూపించచ్చు అని చెప్పేసి అనుకుంటున్నా. చూద్దాం మరి ఎలా ఉంటుందో ఏంటో ఇమిగ్రేషన్. సక్సెస్ఫుల్గా మన ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ చేసుకొని మన 29వ కంట్రీలోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో వెల్కమ్ టు ఈజిప్ట్. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకొక కంట్రీ కంప్లీట్ అయితే 30 కంట్రీలు అవుతాయి యాక్చువల్ అలా. సో చాలా స్మూతెస్ట్ ఇమిగ్రేషన్ అనమాట. అసలు క్వశ్చన్స్, నువ్వు ఎక్కడ స్టే చేస్తున్నావు, నీ వీసా ఏది, ఏమీ అడగలే. మరి నాకు అడగలేదా లేకపోతే ఎవరు ఈజిప్ట్ వచ్చినా అడగరో ఏంటో తెలియదు, కానీ అసలు ఇమిగ్రేషన్లో అసలు ఏమి ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే ఈజిప్ట్ టూరిస్ట్ కంట్రీ కదా, సో పెద్దగా ఇబ్బంది ఏం పెట్టరు ఇమిగ్రేషన్లో. చాలా స్మూత్గా అయితే అయిపోయింది. సో ఫ్లైట్ కూడా జర్నీ అసలు చెప్పక్కర్లేదు, ఆసమ్. అసలు 8 గంటల జర్నీ అయినా సరే తెలియలేదన్నమాట 8 గంటల ఉన్నాను ఫ్లైట్లో అని. అంత స్మూత్గా అయితే అయిపోయింది. ఇమిగ్రేషన్కి వచ్చాను, వెంటనే పాస్పోర్ట్ అడిగారు, ఇచ్చాను. నా పాస్పోర్ట్లో యాక్చువల్గా పేజీలు ఖాళీ లేవు. ఎతికి ఓ దగ్గర స్టాంప్ అయితే వేసేసి వెంటనే పంపించారనమాట. ఇంకే క్వశ్చన్స్ అడగలేదు. ఇప్పుడైతే నేను ఒక సిమ్ కార్డు తీసుకోవాలి, కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి. ఈ ఈజిప్ట్ సిరీస్ అంతా మనం ఒక ఫ్రెండ్తో అయితే చేయబోతున్నాం వీడియోస్. ఆ ఫ్రెండ్ ఎవరు అనేది మీకు చూపిస్తాను ఈ వీడియో ఎండింగ్లో. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొన్ని షార్ట్స్లో కూడా నేను తనని చూపించాను. ఫస్ట్ అయితే ఒక సిమ్ కార్డ్ అయితే తీసుకుందాం. అండ్ నా బ్యాగ్స్ అయితే ఇంకా నా బ్యాగ్ అయితే ఇంకా రాలేదు. సో చెక్ ఇన్ బ్యాగేజ్కి ఇచ్చాను కదా, ఇంకా వెయిట్ చేయాలి. సో ఈలోపు కరెన్సీ ఏమైనా చూసి సిమ్ కార్డ్ తీసుకొని మిగతా విషయాలు అయితే మీకు షేర్ చేస్తాను. సిమ్ కార్డ్ వచ్చేసరికి వోడాఫోన్ బాగుంటుంది అని చెప్పేసి అని అన్నారు. కాకపోతే ప్రజెంట్ అయితే సిస్టమ్ డౌన్ ఉందంటే సిమ్ కార్డులు అయితే లేవు. కాకపోతే ఇక్కడ మనం ప్యాకేజ్ డీటెయిల్స్ అయితే చూడొచ్చు. 430 ఈజిప్షియన్ పౌండ్కి 15 GB వస్తుంది. 150 ఫ్లెక్స్ మినిట్స్, తర్వాత ప్లస్ 105 అంట. సో యాక్చువల్గా ఇక్కడ కరెన్సీని ఈజిప్షియన్ పౌండ్ అంటారు. నా దగ్గర ఇంకా కరెన్సీ లేదంటే చూపించేవాడిని. సో వన్స్ సిమ్ కార్డ్ అది తీసుకోగానే చూపిస్తాను. సో ఇలా ఉన్నాయి ప్యాకేజ్ డీటెయిల్స్. అరౌండ్ 430 ఈజిప్షియన్ పౌండ్ అంటే మన ఇండియన్ రూపీస్లో అరౌండ్ 700 రూపాయలు అనుకోండి. సో 700 రూపాయలకి 15 GB. ఇదొకటి ఉంది వోడాఫోన్. ఇంకోటి ఏమో వి అని ఉంది. అటు సైడ్ ఏమో ఎతిసలాట్ ఉంది. ఇంకా అటు సైడ్ ఏమో ఆరెంజ్ అని చెప్పేసి ఉంది. సో ఇదైతే సిస్టమ్ డౌన్ ఉంది, లేదంటే వోడాఫోనే తీసుకుందాం అనుకున్నా. ఇప్పుడైతే మేబీ ఎతిసలాట్ యాక్చువల్గా నేను దుబాయ్లో ఉన్నప్పుడు తీసుకున్నా, బాగా ఎక్స్పెన్సివ్ అది కొంచెం డేటా అదిను. మేబీ ఆరెంజ్ చూస్తా, ఆరెంజ్ కూడా బాగానే ఉంటుందని అన్నారు. ఇప్పుడే ఆరెంజ్ సిమ్ కార్డ్ అయితే తీసుకున్నాను. ఇందాక చెప్పాను కదా అక్కడ వోడాఫోన్ అయితే లేవు అని చెప్పేసి, బట్ ఇక్కడ కూడా ప్లాన్స్ అయితే బాగున్నాయి. సో యాక్చువల్గా అక్కడికన్నా ఇక్కడే బాగున్నాయి. చూస్తున్నారా, అక్కడైతే అరౌండ్ ఒక 700 రూపాయలకి 15 GB వస్తుంది. అదే ఇక్కడ అనుకోండి, ఇది 352 ఈజిప్షియన్ పౌండ్ అంటే అరౌండ్ ఒక 620 రూపాయలు, 630 రూపాయలు. బట్ నేనైతే ఇది తీసుకున్నాను. 36 GB చూడండి, 495 పౌండ్స్ అంటే దాదాపు మనకి 850 రూపాయలకి 36 GB వస్తుంది. సో ఇది బెస్ట్ అని చెప్పేసి తీసుకున్నాను. ఎందుకంటే మనం ఉండేది ఒక 15-20 రోజులు. సో దానికి 36 GB సరిపోద్ది. దట్టు 5G నెట్వర్క్ అంట. బట్ ఎయిర్పోర్ట్లో ప్రజెంట్ 3G వస్తుంది. కరెక్ట్గా మనం ఇమిగ్రేషన్ అయిపోయి అలాగా కిందకి రాగానే స్టెప్స్ దిగి పక్కనే ఉంటుంది ఆరెంజ్. అండ్ ఇంకోటి అటువైపు ఎతిసలాట్ ఉంది, అటువైపు వోడాఫోన్ కూడా ఉంది. బట్ నేనైతే ఆరెంజ్ తీసుకున్నా, మంచిగానే ఉంది ప్లాన్. వెల్కమ్ టు ఈజిప్ట్. మొయ్యడం ఎందుకని బండి ఉంది కదా అని తోసుకుని వచ్చేస్తున్నా. ఆల్మోస్ట్ అన్నీ స్మూత్గానే అయిపోయి. కాకపోతే ఇప్పుడు నేను ఒక హాస్టల్ అయితే బుక్ చేసుకున్నాను. నా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా, ఆ హాస్టల్ ఇక్కడ నుంచి అరౌండ్ 30 మినిట్స్ అయితే పడుతుందంట. ఇంకా కొన్ని స్కామ్లు కూడా ఉంటాయి, ట్యాక్సీ స్కామ్లు. ఏంటంటే డైరెక్ట్గా మనం ఊబర్ నుంచి బుక్ చేసుకుంటే బెటరు. అందులో ఎంత చూపిస్తుందో మన కార్డ్ యాడ్ చేసుకొని డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ మాట్లాడుకుంటే కనుక ఎక్కువ అడుగుతారు. దట్టు ఇంకోటి ఏంటంటే ఎయిర్పోర్ట్ లోపలికి పార్కింగ్ దగ్గరికి రావాలన్నా, ఎగ్జిట్ గేట్ దగ్గరికి రావాలన్నా కొన్ని ఛార్జెస్ అయితే పే చేయాలని చెప్పేసి ఎక్స్ట్రా డబ్బులు అడుగుతారు. సో అవన్నీ స్కామ్లు అనమాట, నమ్మొద్దు. సో ట్యాక్సీ బుక్ చేయగానే వెంటనే వాడికి చెప్పేయండి, ఇలాగ నేను ఎక్స్ట్రా ఛార్జెస్ ఏం పే చేయను, అందులో ఎంత ఉందో అంతే పే చేస్తానని. సో ఇప్పుడైతే నేను బుక్ చేశాను, ఇద్దరు క్యాన్సిల్ చేశారు, వెయిట్ చేస్తున్నా. ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ గేట్ బయటికి రాగానే మీరు అక్కడ చాలామంది జనాలను అయితే చూస్తారు. సో ఆ గేట్ దగ్గర నుంచి మీరైతే క్యాబ్ బుక్ చేయొద్దు. ఆ కిందకి ఇంకా స్టెప్స్ ఉంటాయి అన్నమాట. స్టెప్స్ కానీ లిఫ్ట్ కానీ లేదంటే జారుడు బిళ్ళలో ఉంటుంది రోడ్డు అంతా. సో మీరు ఈ ట్రాలీలో మీ బ్యాగ్లన్నీ వేసుకొని కింద వరకు వచ్చేసేయండి. కింద వరకు వచ్చేసాక మీకు ఇక్కడ కనిపిస్తుందా B6
తర్వాత B5 అని చెప్పేసి ఇలా బోర్డులు ఉంటాయి. కరెక్ట్గా అక్కడ అయితే వెయిట్ చేయండి. ఇక్కడ నుంచి అయితే క్యాబ్ బుక్ చేయండి. క్యాబ్ బుక్ చేశాక మీరు వెంటనే యాక్సెప్ట్ చేస్తారు కదా, మెసేజ్ పెట్టండి. నేను యాప్లో ఎంత చూపిస్తుందో అంతే ఇస్తాను, ఎక్స్ట్రాగా ఛార్జీలు ఇవ్వను అని. ఎందుకంటే నేను వస్తున్న రూట్లో చాలామంది ఏమో ఎయిర్పోర్ట్లో ఛార్జీలు ఉంటాయి ఇది అది అని చెప్పేసి ఎక్స్ట్రా డబ్బులు అడిగారు. సో ఎయిర్పోర్ట్ ఛార్జీలు ఏం లేవు నాకు తెలుసు, నేను ఆల్రెడీ ఇక్కడికి 2 సార్లు వచ్చానని చెప్పేసి చెప్పాను. చూడండి మొత్తం ఇంకా ఇటు వెళ్ళినా సరే ఊబర్ అని చెప్పేసి అడుగుతూనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి, మీరు యాప్లో బుక్ చేసుకొని వెళ్ళడమే బెటర్. కాకపోతే ఈ సౌత్ ఆఫ్రికా నుంచి ఇటువైపు ఈజిప్ట్ వరకు రాగానే మొత్తం అసలు డిఫరెంట్ ఫీల్ అనమాట. ఆఫ్రికా అనే ఫీల్ రావట్లేదు నాకు. ఇప్పుడే ఆ క్యాబ్ అయితే వచ్చింది. అరౌండ్ నేను బుక్ చేసుకున్న హోటల్ అది హాస్టల్ కూడానా అరౌండ్ 19 కిలోమీటర్లు అయితే ఉంది. సో ఈ 19 కిలోమీటర్లకి 226 ఈజిప్షియన్ పౌండ్ అయితే చార్జ్ చేస్తున్నారు ఈ క్యాబ్కి. అంటే దాదాపు ఒక 450 రూపాయలు అలా అనుకోండి. అంటే పర్లేదు, ఎందుకంటే మనం ఏదైనా కొత్త కంట్రీకి వచ్చాక వెంటనే మనకేం అర్థం కాదు. సో లోకల్ ట్రాన్స్పోర్ట్ ఏం కనబడలేదు, చాలామంది అందరూ అయితే క్యాబుల్లోనే వెళ్తున్నారు. ఇంకా అందుకని చెప్పి నేను బుక్ చేశాను. కాకపోతే కార్డ్ యాడ్ చేయడం మర్చిపోయి క్యాష్ ఉందనుకొని క్యాష్ పెట్టేశాను. ఇప్పుడు నా దగ్గర అయితే క్యాష్ ఇంకా మార్చలేదు కదా, సో అందుకని చూస్తున్నా. ఇప్పుడు కార్డ్ యాడ్ చేసి దానికి స్విచ్ చేస్తుంటే అవ్వట్లేదు అనమాట. సో ముందు చేసినప్పుడు కార్డ్ పేమెంట్ చేసేసి ఉంటే అయిపోయేది. సో ఇప్పుడు నేను వెళ్ళే ప్లేస్లోనే మా కరెన్సీ ఎక్స్చేంజ్ ఇవన్నీ ఉంటాయి. సో మార్చేసి అయితే ఇస్తాను, అప్పుడు మీకు చూపిస్తాను కరెన్సీ ఎక్కడిది ఎలా ఉంటుంది, మన ఇండియన్ కరెన్సీతో కంపేర్ చేస్తే సో డిఫరెన్స్ ఎంత అన్నీ చూపిస్తాను. ఒక డిఫరెంట్ ఫీల్ అయితే కలుగుతుంది నాకు. ఇది ఒక ఆఫ్రికన్ కంట్రీలాగా అనిపించట్లా, వెరైటీగా ఉంది. ఈ వ్యాన్లు చూస్తే వెంటనే మనకి ఆఫ్రికా ఫీల్ అయితే గుర్తొస్తుంది. అక్కడ వెళ్తున్నాయి కదా చిన్న చిన్న బుడ్డి వ్యాన్. ఈ ఆఫ్రికన్స్ ఎక్కడికి వెళ్ళినా సరే మన సినిమాలు అంటే పడి చచ్చిపోతారు అసలు, చాలా ఇష్టం వాళ్ళకి. సో యూ లైక్ ఇండియన్ మూవీస్? విచ్ మూవీ యు నో? Bahubali, best Bahubali, the best. Good. War. All movies. Salman Khan. Salman Khan. Shah Rukh Khan. Amitabh Bachchan. Amitabh Bachchan. All of them. You like Indian movies? Yeah. One day you come to India and see movie in theater. I want. Good. ఆల్మోస్ట్ అయితే లొకేషన్కి రీచ్ అయిపోయాను. కాకపోతే ఏంటంటే నా దగ్గర డబ్బులు ఇంకా మార్చలేదు కదా, బ్రదర్కి ఇవ్వడానికి డబ్బులు లేవు. లేకపోతే ఏమైనా కరెన్సీ ఎక్స్చేంజ్లు చూడండి వెళ్ళే రూట్లో అంటే వచ్చాం. కానీ ఇంకా టైం ఇప్పుడు అరౌండ్ 8:30 అవుతుంది, ఇంకేం ఓపెన్ చేయలేదు. మన బ్రదర్ అంటున్నారు మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మీరు నా స్నేహితుడు, పర్వాలేదు వెళ్ళిపోండి అంటున్నారు. ఇంత దయాగుణం ఏంటో నాకు తెలియట్లే. చాలా మంచిగా అనిపిస్తుంది ఈజిప్ట్, బాగున్నారు. వచ్చే రూట్లో మసీదులు ఇవన్నీ భలే ఉన్నాయి అసలు. మైక్ పోయింది, లేకపోతే వాయిస్ ఇంకా మంచి క్లారిటీ వచ్చేది. చూస్తా ఇక్కడ కుదిరితే ఏదో ఒక మైక్ కొంటాను, లేదు ఎక్కువ రేట్ ఉందంటే చూడాలి, మళ్ళీ వేరే కంట్రీకి వెళ్ళి అక్కడ తీసుకోవాలి. ఇప్పుడే క్యాబ్ అయితే దిగేసా, ఇప్పుడే హాస్టల్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాను. మనోడు తెలిసిందే కదా, డగ్లస్ మామా. Douglas Mama, what's Douglas Mama? After a long time. After 1 year. Yes, it's good to see you again. Yeah. So Where we're is the finally in hostel? Egypt. Very busy place. It's upstairs. సో హాస్టల్కి వెళ్ళి మిగతా విషయాలు అయితే మాట్లాడదాం. సో మామతో కలిసి వీడియోస్ చేద్దాం. చెప్పాను కదా ఆల్రెడీ కొన్ని షార్ట్స్లో మీరు చూసే ఉంటారు మనోడిని. బ్రదర్ బాయ్ బాయ్, సీ యూ. యా, హాస్టల్ పేరు వచ్చేసి క్యాజువల్ హాస్టల్. సో ఎలివేటర్ కూడా చూడండి ఎంత ఉందో, బుడ్డిది, చాలా చిన్నగా ఉంది చూడడానికి. ఇట్ లుక్స్ సో ఫన్నీ. Yeah. It will look even funnier. It looks like Aladdin door. Oh, my bag. Yep. Everywhere Quran. They will play it every time you take the lift. Even in car also he's playing. No. In this lift one. లిఫ్ట్ ఓకే. ఈ లిఫ్ట్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంది, ఒక డోరు లేదు ఏం లేదు లిఫ్ట్కి. కాకపోతే ఏంటంటే
ఐ మీన్ డోర్ ఉంది కానీ ఇక్కడ ఏం లేదు చూడండి గోడలు. కాకపోతే లిఫ్ట్ ఎప్పుడైతే మనం ఆన్ చేస్తామో వెంటనే అందులోంచి ఖురాన్ అయితే వస్తుంది. ఈజిప్ట్ అరబిక్ కంట్రీ కదా, ఐ మీన్ అరబ్ కంట్రీ కదా. దట్టు ఇదిగోండి, నేను స్టే చేస్తున్న రూమ్ అయితే యాక్చువల్గా 4th ఫ్లోర్లో ఉంది. 7th ఫ్లోర్లో ఏమో రిసెప్షన్ ఉంది. క్యాజువల్ హోటల్, డార్మెటరీ కూడా ఉంది. యాక్చువల్గా బెడ్స్ ఉంటాయి. మేమైతే ప్రైవేట్ రూమ్ బుక్ చేసుకున్నాం, నేను నా ఫ్రెండ్ డగ్లస్ ఇద్దరం కలిపి. సో ఇద్దరికి కలిపి అరౌండ్ $17 అయితే పడుతుంది ఒక రోజుకి. దాదాపు మన డబ్బుల్లో చూసుకుంటే ఒక పర్సన్కి $750 రూమ్కి. పర్లేదు, ఒక రోజుకి $750 ప్రైవేట్ రూమ్ అంటే. సో ఈ పైకి వెళ్తే మనం పైకి వెళ్ళి రూఫ్ టాప్ ఉంటుంది, అక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేయొచ్చు. సో పైకి కూడా వెళ్ళి చూపిస్తాను. బాగుంది. రూఫ్ టాప్ దగ్గరికి అయితే వచ్చాం. చూడండి పైనుంచి వ్యూ ఎంత బాగుందో. సో ఇక్కడ కూర్చొని చిల్ అవ్వచ్చు. ఇంకా పొద్దునే కాబట్టి ఆ బ్రేక్ఫాస్ట్ కూడా ఉంది మా దాంట్లో ఇంక్లూడెడ్. ఇదైతే ఆమ్లెట్, ఇదేదో చూడడానికి గారెలో ఉన్నాయి. వాట్ ఈస్ దిస్? This is falafel. ఫలాఫల్. ఓకే ఓకే. This is ham, and this is bread. బ్రెడ్. యా, Yeah, I think it's chicken ham. దెన్ ఇట్స్ గుడ్. Yeah. So traditionally, eat with hand. We wash our hand, bake the bread. Arabic culture. దీంతో పాటు నేనైతే టీ చెప్పాను, మనోడైతే కాఫీ చెప్పాడు. ఇదైతే చీజ్. Cheese, yes. చీజ్